హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ మిల్ మేకర్స్ కర్రీ అండి. ఈ కర్రీ చపాతీ, అన్నం, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు చాలాసార్లు ట్రై చేసి ఉంటారు, కానీ ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మిల్ మేకర్స్ని వేసి హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి 10 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పును వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని మిల్ మేకర్స్ని ఇలాగా జాలిబొట్టులోకి వేసి వడకట్టుకోండి. వాటర్ అన్ని తీగిపోయేలోపు మనము టమాటాలు, ఉల్లిపాయలని కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు, టమాటాలు అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఒకసారి వేయించుకుందాము. ఉల్లిపాయలు సగం వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దీనిలోకి పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి వేయించి, చివరిగా టమాటాలను వేసి దీనిలోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఒకసారి మూత పెట్టుకుందాము. ఇలాగ 2 మినిట్స్ ఒకసారి మూత తీసి టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాము. ఇది కూడా బాగా మగ్గి ఆయిల్ అనేది బాగా పైకి తేలాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలాక దీనిలోకి మనము మిల్ మేకర్స్ని వేసుకొని మిల్ మేకర్స్ని కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మిల్ మేకర్స్కి ఈ గ్రేవీ అంతా బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇలా 2 మినిట్స్ మగ్గించుకున్నాక 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇలాగా మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ అనేది దగ్గర పడే వరకు బాగా మగ్గించుకొని దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది కూడా కర్రీకి బాగా పట్టేలాగా ఉడికించి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి.